కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులలో కేంద్ర సహకారం గురించి వినతుల్ని అందజేశారు. ఎట్ ద సేమ్ టైం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కేంద్రానికి రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిల గురించి వివరించారు. అక్కడే అతి కీలకమైనటువంటి వ్యాఖ్యల్ని సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ప్రమాదానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలోనే తప్పు జరిగింది, అందువల్లే ఇప్పుడు ప్రమాదం జరిగింది అనడంతో పాటుగా వరుసగా హత్యలు జరుగుతున్నాయి, దాని మీద బీఆర్ఎస్ ఎందుకని ఎంక్వైరీలు కోరట్లేదు, బోల్డ్ అనే విషయాలున్నాయి. మాట్లాడుకోవడానికి మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిషాంక్. నమస్తే అండి. సో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యల్ని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేశారు. అందులో అతి ముఖ్యమైనది ఎస్ఎల్బీసీ టన్నెల్కి సంబంధించి. ఈ ప్రమాదానికి కారణం అంతా గత ప్రభుత్వం చేసినటువంటి చర్యల వల్లే అనేది పట్టించుకోలేదు, దానివల్లే అక్కడంతా సీపేజ్ పేరుకుపోయింది, పని స్టార్ట్ చేసిన వెంటనే కూలిపోయింది అనే మాటలు. అసలు ఫస్ట్ బాధ్యతారహితంగా అనవచ్చు. ఎందుకంటే కనీసం సీఎం గారు అక్కడికి వెళ్ళిర్రా? సీఎం గారు వెళ్ళకుండా గతంలో నిజంగానే ప్రమాదాలు జరిగినప్పుడేమో ధర్నాలు చేసినోనివి, అక్కడ పోయి రాజకీయాలు చేసినోనివి, అక్కడ ఉన్న బాధిత కుటుంబాలతో కలిసి ధర్నాలు చేసినోనివి. మరి ఇవాళ నువ్వు ఎందుకు పోతలేవు అక్కడికి? నీ తప్పిదం బయటికి వస్తుందనా? ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఒకవేళ ఇన్ని రోజుల తర్వాత ఏం జరిగింది అని చూడడానికి వెళ్తుంటే నువ్వు ఇవాళ పోలీస్ ఫోర్స్ని పెట్టి అక్కడ ఆపే పరిస్థితి ఎందుకు? ఎందుకు దాచిపెడుతున్నావు? ఇది నువ్వు ఢిల్లీకి పోయి మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు? నీ ప్రయారిటీస్ చూడు. నువ్వు ఫస్ట్ నువ్వు ఏం చేసినావు? గాలి మోటార్ వేసుకొని ఇమీడియట్గా ఎమ్మెల్సీ ఎన్నికలకు పోతేవి. పోనీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం దగ్గరకు పోయి తర్వాత నన్ను ఇక్కడికి వచ్చి చూస్తావా అంటే నేరుగా 36వ ఢిల్లీకి పోయినావు. ఇలా నంబర్ 1 అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరిదాకా టన్నల్ చివరిదాకా ఇవాళ ఇది జరిగింది, ప్రమాదం జరిగింది అని వాళ్ళందరూ కూడా అనలైజ్ చేస్తున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. టన్నల్ ప్రమాదం వరకు అసలు ఎందుకు పోయింది ఈ వర్క్? మీరు చేపట్టినప్పుడు కేవలం 20 కిలోమీటర్లే కదా, అంటే 20 కిలోమీటర్ల దూరం వరకే అక్కడ కొండ టన్నల్ ఆగిపోవాలి కదా. ఇంకో 11 కిలోమీటర్లు ఎందుకు అయింది? చివరిదాకా ఎట్లా వెళ్ళింది? ఎందుకంటే దాని అర్థం సింపుల్గా ఏంటిది? బీఆర్ఎస్ తన పని అది చేసింది అన్నట్టే సింపుల్ అర్థం. ఇంకోటి అయినా కూడా చేసినా కూడా ఆన్ రికార్డ్ ఈ ప్రమాదాన్ని ముందే కేసీఆర్ గారు చెప్పినరా లేదా? ఒకటి కాదు, 2 సార్లు కాదు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అప్పుడు మాట్లాడారు, బహిరంగ సభలు అప్పుడు మాట్లాడారు. మీరు తీసుకున్నదే ఒక అన్వయబుల్ ప్రాజెక్ట్. ఈ టన్నల్ ఏదైతే మీరు ఆ సిస్టమ్ని తీసుకొని వచ్చిర్రో ఇక మనం దానికి డబ్బులు పెట్టాల్సింది చాలా స్పష్టంగా కేసీఆర్ గారు ముందే చెప్పాను. ఇక మనం వెనకకు వచ్చేది లేదు, ముందుకు పోతూనే ఉండాలి. అందులో మీరు మెషిన్ ఏదైతే సొరబెట్టిర్రో అట్లనే ఉన్నది కాదు, స్టక్ అయిన పరిస్థితి. ఇవాళ పోనీ నిజంగానే మీరు బ్లేమ్ చేస్తున్నారు కదా, ఇవాళ మీకు అన్నిటికీ సాకేంటిది? మీకు దొరికిన ఒకటే ఒకటి, ఏది జరిగిన రాష్ట్రంలో ఏది అయినా కూడా, ఏ సంఘటన జరిగినా కూడా దానికి కేసీఆర్ గారిని అనాలి, కేటీఆర్ గారిని అనాలి, హరీష్ రావు గారిని అనాలి. ఇది ఒకటే మీ దగ్గర ఉన్న సొల్యూషన్. 8 మందిని కాపాడు అయ్యా అంటే, రెస్క్యూ ఆపరేషన్ చేయంటే కేసీఆర్ రావాలి, ఆయన వస్తేనే మేము చేస్తాం. ఎన్డీఆర్ఎఫ్ని తీసుకురా, ఈ ఆపరేషన్ తీసుకురా. నీ మంత్రి కనీసం 8:30 జరిగిన తర్వాత కూడా 11:30కు మీడియా పెడితే సుమారు 1 గంటకు అప్పుడు మంత్రి గారు ఇక్కడికి వెళ్ళి బయలుదేరారు. వెళ్ళిన ఆయన నన్న పూర్తిగా అక్కడ ఉన్నాడా ఆపరేషన్స్ అంటే డే 1 ఆల్ మీడియా వాళ్ళు అక్కడ పోయిన తర్వాత తెలిసింది ఏంటిదంటే డే 1 వరకు కూడా అసలు ఆపరేషన్స్ మొదలు కాలేదు. ఇవాళ కూడా ఒక అనుమానం అనేది ఉన్నది. అక్కడ ఉన్న బాధిత కుటుంబాల సభ్యులు ఎవరైతే వాళ్ళు అక్కడ ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు లోపట ఉన్న శిథిలాలు ఇప్పటి వరకు బయటికి తీయలేదు అనేది. ఇంకా కొందరు అధికారులు కూడా ఏమంటున్నారు అంటే అసలు శిథిలాలను తీసేస్తే ఇంకా కూడా కూలిపోయే పరిస్థితి అని. మరి ఏం ఆపరేషన్స్ చేస్తున్నారు అక్కడ? అండ్ డే 1 మంత్రి గారు మళ్ళీ తిరిగి వచ్చి జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో ఇక్కడ కూర్చొని ముఖ్యమంత్రి గారితో సమావేశం చేస్తారు. సో ఎవరి తప్పిదం ఇవాళ? మీ తప్పిదం కాదా? సేమ్ ఖమ్మం లాగానే కదా ఇది కూడా. ఖమ్మంలో 26 గంటలు కవిత గారు కనీసము ఒక చాపర్ని, ఒక హెలికాప్టర్ని మీరు ఉపయోగించుకోలేకపోయారు. అప్పుడు సుబాన్ ఖాన్ అనే వ్యక్తి వెళ్ళి అక్కడ 9 మందిని అక్కడ వరదల సమయంలో కాపాడిండు. ఇది వాస్తవం కాదా? ఒక సామాన్యుడు తన బుల్డోజర్ని తీసుకొని పోయి కాపాడిన పరిస్థితి. సుంకిశాల విషయం మీద ఆ రోజు సుంకిశాల కొలాప్స్ అయితే కూడా ఆ రిటైనింగ్ వాళ్ళు వాస్తవానికి ఆ రోజు కూడా చాలా పెద్ద ప్రమాదం అయ్యేది.
అది కూడా మీరు దాచిపెట్టే ప్రయత్నం చేశారు, ఇది కూడా దాచిపెట్టే ప్రయత్నం చేశారు. ఇక్కడ కూడా అసలు వాస్తవానికి ఇప్పుడు 8 మంది చిక్కుకున్నారు. హోప్ఫుల్లీ ఇప్పటికీ మనం అందరం ప్రార్థిస్తున్నాం ఏంటిదంటే ఒక మిరాకిల్ జరగాలి, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సురక్షితంగా ఉండాలి అని అందరం కూడా ప్రార్థిస్తున్నాం. కానీ ఈ ప్రమాదం అసలు 50 మందికి జరిగేది కదా. 42 మంది వాళ్ళంతటా వాళ్ళు బయటికి ఈదుకుంటూ ఆ ప్రమాదం నుంచి బయటికి వచ్చారు. అండ్ వాళ్ళు చాలా స్పష్టంగా ఇవాళ ఏమని చెప్తున్నారు, వాళ్ళు ముందే చెప్పినాం ఆ మాయిస్ట్ కానివ్వండి, ఆ ఊట ఉంది, లీకేజ్ సీపేజ్ ఉంది అని వాళ్ళు చెప్పారు. అయినా కూడా లేదు పని కావాలి అని అధికారులు చెప్పారు. ఎవరు ఈ 42 మంది ఎవరైతే బయటికి వచ్చారో అందులో వాళ్ళు మీడియాకు మాట్లాడుతున్నారు, వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళు అలర్ట్ ఇచ్చినప్పుడే ప్రభుత్వానికి కనీసం ఆ 4 రోజులు వాళ్ళు ఏదైతే పనులు మొదలుపెట్టారో, మీరు మొదలుపెట్టిన 4 రోజులకే 8 మంది, ఒకటేమో ఇవాళ 100 కోట్ల నష్టం, ఇంకోటి 8 మంది ప్రాణాలను బలి తీసుకున్నది పొట్టన పెట్టుకున్నది అని అనుకోవాలి కదా. హోప్ఫుల్లీ అట్లాంటిది ఏం జరగవద్దు అని అనుకుంటున్నాం. కానీ ఈ ప్రభుత్వం రిస్క్ చేసింది కదా. కాకపోతే దీనికంతటికీ కారణం గత ప్రభుత్వం కేసీఆర్ నిర్లక్ష్యం వహించడం, కావాల్సినటువంటి రిపేర్లు అనేవి చేయలేదు, కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కూడా తెప్పించలేదు. 9 ఏళ్ల పాటు దాన్ని అలాగే పెట్టించారు. మేము పనులు స్టార్ట్ చేసేసరికి సీపేజ్ అనేది మొదలైంది. దీని అంతటికీ కారణం కేసీఆర్. నంబర్ 1 జిఎస్ఐ ఆపలేదా 2019లో? ఇప్పుడు ఇది చేస్తున్న క్రమంలో, ఎందుకంటే పైన ఫారెస్ట్ కూడా ఉన్నది కదా, ఈ పర్మిషన్స్ రాకుండా జిఎస్ఐ ఆపింది. కేసీఆర్ గారు ఆపిరా, జిఎస్ఐ ఆపిందా? నువ్వు సరిగ్గా అనుమతులు తీసుకోలేదు. అంటే ఏది నీ ముందున్న నీ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ అనుమతులు తీసుకోలేదు. అయినా కూడా కేసీఆర్ గారు ఇలా ఎట్లాగో అయింది అనేసి చలో ఇది వయబుల్ కాదు అని చెప్తూనే బై బీయింగ్ ఆన్ రికార్డ్ ఇది కరెక్ట్ కాదు, ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ కాదు అని అయినా కూడా దాన్ని కొనసాగించే ప్రయత్నం చేసిర్రు. ఆ కాంట్రాక్టర్ గడికి ఒకసారి మధ్యలో ఒకసారి చేతులు ఎత్తేయడం, వారికి ప్రభుత్వం ఇంత డబ్బులు ఇచ్చి ఏ కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్టర్ని అపాయింట్ చేసింది కూడా మీరే. సరే ఇవన్నీ పక్కన పెట్టినా నీకు ఒకవేళ రిపేర్స్ ఉన్నాయని తెలిస్తే కనీసం ఇంకిత జ్ఞానం నీ ప్రభుత్వానికి లేదా? ఈ పనులు మొదలు పెట్టక ముందే నీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాబిన్ సంస్థకు అమెరికా దాకా పోలేదా? అప్పుడు నీకు తెలియదా రిపేర్స్ ఉన్నాయని? ఒకవేళ నిజంగానే ఉంటే నీకు అప్పుడు సోయలేదా? పోనీ 2024 సుమారు ఆగస్టు సెప్టెంబర్లో బృందం పోయింది కదండి. శ్రీధర్ బాబు గారు పోయినరు, బట్టి విక్రమార్క గారు పోయినరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు కూడా మీకు రిపేర్స్ ఉన్నాయని తెలియదా? మొద్దు నిద్రపోతున్నారా మీరు? సంవత్సరంన్నర ఇప్పుడు సుమారు 1.5 year 1 year అయిపోయింది. ఇంకా 1 year 2 months 3 months అవుతుంది వీళ్ళ ప్రభుత్వానికి. మీరు ఆనాటి నుంచి ఎస్ఎల్బీసీ టనల్ అని ఇవన్నీ మాట్లాడుతున్నారుగా. ఆ 50 మంది లోపలికి పోయిన తర్వాత ఇవాళ నువ్వు నిద్ర లేచి రిపేర్లు అని చెప్తున్నావా? పని మొదలుపెట్టే ముందు రిపేర్లు అని తెలుస్తుందా? పని మొదలుపెట్టే ముందు మెయింటెనెన్స్ అని తెలుస్తుందా? పని మొదలుపెట్టిన తర్వాత అప్పుడు నీకు గుర్తొస్తుందా? ఇవాళ నువ్వు కేవలం బట్టగాల్చి కేసీఆర్ గారి మీద ఇద్దామనే ప్రయత్నమే కానీ ఒక ముఖ్యమంత్రిగా అడ్మినిస్ట్రేషన్ ఫెయిలియర్ అని చాలా స్పష్టంగా ఈ ఎస్ఎల్బీసీ టనల్తోని మళ్ళొకసారి అర్థమైంది. రేవంత్ రెడ్డికి పరిపాలన రాదు. ఇవాళ పారిపోవడానికి మాకు అనిపిస్తున్నది ఏంటిదంటే, ఇవాళ కాళేశ్వరం ఇంత పెద్ద సీన్ సితారా చేసిరు కదండి కాళేశ్వరం మీద. కాళేశ్వరం ఏమన్నా అయిందా నిజంగా? ఇప్పటికీ కూడా భూకంపం వచ్చినా నిలబడ్డది, వరదలు వచ్చినా నిలబడ్డది. ఇవాళ నీళ్లు ఎక్కడి నుంచైనా కూడా ఎక్కడ సప్లై మనం మాట్లాడుకుంటున్నా రైతులు ఎక్కడ కూడా వాళ్ళు మాకు నీళ్లు విడుదల చేయండి అంటే అదే కాళేశ్వరం సోర్స్ నుంచి. నువ్వు ఇవాళ హైదరాబాద్కి తాగునీళ్ళు ఇబ్బంది అవుతున్నాయి, రేపు హైదరాబాద్ ఇష్యూ మనం రిజాల్వ్ చేసుకోవాలన్నా కూడా అదే కాళేశ్వరం. నువ్వు ఇన్ని రోజులు కడుపు మంటతోని కేసీఆర్ ప్రభుత్వం మీద కాళేశ్వరం మీద ఏదైతే దుష్ప్రచారం చేసుకున్నావో, నీ రాహుల్ గాంధీని హెలికాప్టర్ వేసుకొని వచ్చి ఫోటోలు దిగినావో అదే కాళేశ్వరం ఇవాళకి కూడా నిలబడి ఉన్నది. నువ్వు నీ కాంగ్రెస్ నాగార్జున సాగర్ కట్టినప్పుడు ప్రాణాలు తీసుకున్నది, నీ కాంగ్రెస్ ప్రభుత్వం కడేమప్పుడు ప్రాణాలు పోయినాయి, ఆఖరికి పంజగుట్ట ఫ్లైఓవర్ కూడా కూలిపోయింది, సుంకిశాల కూలిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఇది. అంటే ఎంత కేర్లెస్ మీరు ఉన్నారు. కానీ అదే కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్ట్ ఇవాళ చూడండి, నువ్వు మెయింటెనెన్స్ చేయాలి డెఫినెట్గా, అది కాళేశ్వరంని నువ్వు మెయింటెనెన్స్ చేయాలి. ఇక్కడ ప్రభుత్వం నువ్వు ఈ సంవత్సరంలో ఒకవేళ నిజంగానే మెయింటెనెన్స్ కాలేదంటే డెఫినెట్లీ రేవంత్ రెడ్డి ఫస్ట్ మెయింటెనెన్స్ చేసిపోయేడుండే. ఉట్టిగా బద్నాం చేసి కేసీఆర్ గారి మీద అనడము అంటే ఎంతసేపు రాజకీయాలు అంటే ఇవాళ 8 మంది ప్రాణాలు కానివ్వండి, 100 కోట్ల నష్టం కానివ్వండి, ఇవి డెఫినెట్గా ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. ఇంకొకటి, కాళేశ్వరం కాగానే ఇట్లా చిన్న ఇష్యూ కాగానే ఉటావుటినా అప్పటికప్పుడే ఎలాంటి సాయిల్ టెస్టింగ్ చేయకుండా ఏం శాంపిల్స్ తీసుకోకుండా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చారు. మేడిగడ్డ పైనుంచి చూసేసి ఏం శాంపిల్స్ తీసుకోలేదు.
ఇమీడియట్గా. ఎందుకో అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవాళ ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రావాలి కదా ఇక్కడికి, ఇవాళ రావాల్సిన అవసరం ఉన్నది కదా. ఇంకోటి మేమేమంటున్నామంటే, మా బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ పెట్టారు, దీని మీద జ్యుడిషియల్ కమిషన్ వేయండి, విచారణ చేపట్టండి. ఈ భయానికే దెబ్బకు కేంద్రానికి ఉరికిండు. నరేంద్ర మోదీ గారి దగ్గరకు ఉరికొచ్చి అక్కడ పోయి నా మీద విచారణ చేపట్టకండి, నేను మీ మనిషినే, ఏ అవసరం వచ్చినా కూడా ఎప్పుడైనా కూడా మీకు ఏకనాథ్ షిండే అవసరం లేదు, రేవంత్ షిండే ఉన్నాడు గుర్తుపెట్టుకోండి, ఈ విచారణ చేయకండి అని బతిమలాడుకోవడానికే ఢిల్లీకి పోయిండు. లేకుంటే ఏందండి నేను అనేది? ఇంత కొలాప్స్ ఇది జరిగినప్పుడు ఇక్కడి నాయకుడు, ఇక్కడి ముఖ్యమంత్రి ఇక్కడ చూసుకుంటాడా? లేదు, దీని మీద ఏడుపేడవడానికి ఢిల్లీకి పోయి నువ్వు మాట్లాడతావా? ఎస్ఎల్బీసీ టనల్ గురించి నువ్వు ఇక్కడ మాట్లాడు, తెలంగాణలో మాట్లాడు, దమ్ముంటే ఎస్ఎల్బీసీ టనల్ దగ్గర పోయి మాట్లాడు. ఈడికెళ్ళి నువ్వు పరారైతావు, ఫస్ట్ ఎన్నికల ప్రచారానికి పోతావు, ఇమీడియట్గా నీకు అపాయింట్మెంట్ దొరకగానే కథం నరేంద్ర మోదీ గారి దగ్గరకు పోయి అయ్యా నా మీద విచారణ చేపట్టకండి అని బయటకు వచ్చి నువ్వు ఎస్ఎల్బీసీ టనల్ గురించి మాట్లాడతావా? డెఫినెట్గా విచారణకు భయపడే లొంగడానికే పోయి అక్కడ బతిమలాడుకున్నాడు అని స్పష్టంగా అర్థమవుతున్నది. సో విచారణకు భయపడి అక్కడికి పోయి బతిలాడుకుంటున్నారు అంటప్పుడు రేవంత్ రెడ్డి అదే మాట చాలా క్లియర్గా చెప్తున్నారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది కలుపుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి, అందుకే ఎంక్వైరీలు కూడా చేయట్లేదు అనే మాట. చేస్తే కనుక కలిసిపోతుంది అనే దాంతో పాటుగా మీరు మరణాల గురించి చెప్పారు, ప్రాణ నష్టం గురించి చెప్పినాడు. తెలంగాణలో ఇటీవల జరిగినటువంటి 3 మరణాలు, ఒక మరణం దుబాయ్లో జరిగింది, ఆ తర్వాత మిస్టీరియస్ మరణాలుగా ఉన్నాయి, వీటి గురించి ఎంక్వైరీ చేయమని ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అడగట్లేదు అనే మాట రేవంత్ రెడ్డి అంటున్నారు. అంటే రాష్ట్రంలో ఏ డిమాండ్ మేము పెడితేనే ఇక ఆయన పనిచేస్తాడు, లేకుంటే ఆయనకు పని చేయ చేత కాదా? ముఖ్యమంత్రి కదా, హోంమంత్రి రాహుల్ గాంధీ గారు ఇంకా అపాయింట్ చేయలేదు, హోంమంత్రి కూడా నీ దగ్గరనే ఉన్నది కదా, మేము చెప్తేనే నువ్వు చేస్తావా? చేసుకో విచారణ. నువ్వు అయినా కూడా మా మీద కేసులు వేస్తున్నావు కదా. బీఆర్ఎస్ బీజేపీ పెట్టండి, ఉట్టి విచారణ ఏంటిది? మా నాయకురాల్ని జైల్లోనే పెట్టినావు, అయినా నీ కడుపు సల్లారలేదా రేవంత్ రెడ్డి? కేంద్రము నువ్వు డిమాండ్ చేసిరు కదా, వేయండి కేజ్రీవాల్ని వేయండి, కవిత గారిని వేయండి, అందరినీ కేజ్రీవాల్ని ఉడగొట్టి బీజేపీని తెచ్చుకున్నావు, మీ కాంగ్రెస్ వాళ్ళు తెచ్చుకున్నారు. ఇవాళ కూడా నువ్వు ఏం చేస్తున్నావు? అల్టిమేట్గా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ప్రపంచంలో ఏదైనా, ఉట్టి దేశమే కాదు ప్రపంచం అంటున్నా ఇప్పుడు నేను, ఎందుకంటే దుబాయ్లో ఎవరో చనిపోయినరు, ఎట్లా చనిపోయిండు మనకు. నేను అనేది కేటీఆర్ కి చాలా సన్నిహితుడు అనేది వినిపిస్తోంది కదా. అందరిని ఎవరిని పడితే వాళ్ళని సన్నిహితుడు అని అంటే ఎట్లా సన్నిహితుడు చెప్పండి? అందులో ఇద్దరు కలిసి ఒక స్కూల్లో చదువుకున్నారా? ఆయన ఫ్లాట్ లో ఉన్న వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక ఎక్స్ ఎమ్మెల్యే అనేటువంటి ప్రచారం. ఫస్ట్ మనం ఈ కేటీఆర్ గారిని క్లారిటీ తెచ్చుకుందాం. ఇద్దరు కలిసి స్కూల్ చదువుకున్నారా? ఇద్దరు కలిసి ఒకటే బెంచ్ లో కూర్చొని ఉన్నారా? లేదు ఇద్దరు కలిసి ఒకటే టిఫిన్ బాక్స్ కలిసి తిన్నారా? ఇద్దరు ఒకటే కాలేజీలో చదువుకున్నారా? బిజినెస్లు చేస్తున్నారంట. ఏం బిజినెస్ చేస్తున్నారు? ఏం బిజినెస్? ఉట్టిగానే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేస్తే ఒక క్లారిటీ పెట్టు, నువ్వు ముంగట పెట్టు. ఇద్దరు కలిసి ఒక కంపెనీలో డైరెక్టర్సా? పెట్టు. అఫీషియల్గా ఏమున్నది? ఏం లేకుండా పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇదే చిల్లరవాగుడు, ముఖ్యమంత్రి కుర్చీ ఉన్నప్పుడు కూడా ఏమైనా తేడా ఉండాలి కదా. ఎన్ని అబద్ధాలండి? ఒకటా రెండా? ఎన్ని అబద్ధాలు చెప్పండి. పోనీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తి ఎట్లా చనిపోయిందో కూడా ఎవరికి తెలియదు. ఎఫ్ఐఆర్ ఉందా? ఇప్పుడు ఇంతమంది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఎఫ్ఐఆర్ ఉందా చెప్పండి. ఆ ఎఫ్ఐఆర్ కూడా పెట్టలేదు. ఆ వ్యక్తి ఎట్లా చనిపోయిండో ఎవరికో తెలియదు. కానీ దాన్ని ముడిపెట్టి కేటీఆర్ గారికి ముడిపెట్టి హత్యకోణం ఉంది. కేటీఆర్ గారు ఇక్కడ ప్రజల్లో తిరుగుతున్నారు. ఇవాళ ఎక్కడున్నారు? మనం ఇది మాట్లాడుతుంటే బెంగళూరులో హైదరాబాద్ ఘనత గురించి చెప్తున్నారు. హైదరాబాద్లో టెక్నాలజీ, హైదరాబాద్ ఇన్నోవేషన్ హైదరాబాద్లో పెట్టి ఆయన వాళ్ళ అధికారంలో లేడే. ఆయన ప్రతిపక్షంలో ఉన్న హైదరాబాద్ మంచి జరగాలని వాళ్ళు ఆయన బెంగళూరులో రిప్రజెంట్ చేస్తున్నాడు మన రాష్ట్రాన్ని. అట్లాంటి వ్యక్తిని నువ్వు ఇవాళ హత్యాకోణం. ఇది సరిపోక 70 సంవత్సరాల పెద్ద మనిషి, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ గారిని ఎవరో ఎక్కడనో చనిపోయినరు, పోలీసు వాళ్ళే చెప్తున్నారు భూతగాదా అని. పోలీసు చెప్పలేదా? ఎఫ్ఐఆర్లో చాలా స్పష్టంగా ఉన్నది భూతగాదా అని. అది కూడా నువ్వు ముడిపెట్టి కేసీఆర్ గారు అండ్ ముఖ్యమంత్రి డైరెక్ట్ మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చున్న వెధవలు, ముఖ్యమంత్రి కార్యాలయంలో జర్నలిస్టు ముసుగులో, మీలాగా తెలంగాణ ఉద్యమంలో మైక్ పట్టుకొని ఉన్నోళ్ళు కూడా కాదు కవిత గారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులు ఇవాళ సీఎం ఆఫీస్లో కూర్చొని వాట్ ఆర్ దే డూయింగ్? ప్రజాధనంతో వాళ్ళకి జీతాలు వస్తుంటే కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న అక్యుజేషన్స్, కేసీఆర్ గారి మీద హత్యా ఆరోపణలు వేస్తుంటే ఆ వీడియోలను మొత్తం మీడియా గ్రూప్స్లో వేస్తున్నారు. ఇది కరెక్టా? నేను అనేది
చూడండి, ఎవరో కాంగ్రెస్ అధికార ప్రతినిధి పలానా వ్యక్తి వాళ్ళ ఆరోపణలు వేసిరంటే రాజకీయ ఆరోపణలు వేస్తారు, కానీ ముఖ్యమంత్రి కార్యాలయం అవి గ్రూప్స్లలో వేయడం కరెక్టా? అంటే ఇదంతా ఒక నెక్సెస్ లాగా నడుస్తున్నది. మేమేమనుకుంటున్నామంటే మాకు నిజంగా ఇప్పుడు ఒక అనుమానం ఉన్నది. రేపు ఫార్ములా ఈ అని ఒక తప్పుడు కేసు వేసారు, ఫోన్ ట్యాపింగ్ అని ఒక తప్పుడు కేసు వేసారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఏమన్నా హాని కల్పించి రేపు ఇది కూడా మళ్ళా కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళే చేపించారని అనొచ్చు కదా. చక్రధర్ కూడా అదే మాట అంటున్నారు. రాజలింగమూర్తిని ఎలా అయితే చంపారో నెక్స్ట్ నాకు కూడా ప్రాణహాని ఉంది అనే మాట ఆయన కూడా అన్నారు. డెఫినెట్ గా 50 మందిని సెక్యూరిటీ పెట్టండి ఆయనకి ఏమన్నా అయితే రేవంత్ రెడ్డిదే బాధ్యత. మేము చెప్తున్నాం, ఆయనకి ఏమన్నా అయితే రేవంత్ రెడ్డికి బాధ్యత. మాకు రేవంత్ రెడ్డి మీదే అనుమానం ఉన్నది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు కేసు వేస్తారండి. కేసు వేయడం ఏమున్నది కవిత గారు, రేపు మీ మీద కూడా కేసు వేయొచ్చు అనుకోండి. ఉదాహరణకు కేసు వేసిన తర్వాత మరోక్షణం ఆయన బయటికి పోయి 5 నిమిషాల ముందు ఆయనకి ఏమన్నా అయింది అనుకోండి, మీరు చేపించినట్టు అవుతుందా? ఏ బేసిస్ గా చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి అవకతవకలు జరిగాయి అని కేసును ఫైల్ చేసినటువంటి రాజలింగమూర్తి చనిపోయారు. ఆ కేసును వాదిస్తున్నటువంటి అడ్వకేట్ సంజీవరావు కూడా చనిపోయారు. ఇందులో ఏదో మతలబ్ ఉంది అనేటువంటి ఒక డౌట్ అనేది వ్యక్తం అవుతోంది కదా కాంగ్రెస్ నుంచి. కవిత గారు ఒక విషయం చెప్తాను మీకు. కాళేశ్వరం మీద ఈ ఏడుపు ఎప్పటి నుంచి నడుస్తున్నది, ఈ కాన్స్పిరసీ ఎప్పటి నుంచి నడుస్తున్నది? కాళేశ్వరం మీద ఎప్పటి నుంచి నడుస్తున్నది చెప్పండి. మేడిగడ్డ కూలీ దగ్గర నుంచి, అంతకు ముందు నిర్మాణం దగ్గర నుంచి అవకతవకలు, 1,00,000 కోట్ల అవినీతి అనేది ఉంది. ఆ తర్వాత ఎన్నికల సమయంలో మేడిగడ్డ అసలు కాళేశ్వరం డిజైన్ నుంచి మొదలు పెట్టుకుంటేనే దాన్ని వైట్ ఎలిఫెంట్ అని రాసినోడు ఉన్నాడు, దాన్ని తప్పుపట్టినోడు ఉన్నాడు కదా. అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వంలోనే ఉన్నారు కదా, అప్పుడు ముఖ్యమంత్రే కదా, ఈ వ్యవస్థ కేసీఆర్ గారి కిందనే ఉంది కదా. అప్పుడు ఏం చేయలేని వ్యక్తి అప్పుడు చేతులు కట్టుకొని ఒకడేమో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కేసీఆర్ గారిని తిడతాడు, బూతులు తిడతాడు. కేసీఆర్ గారు మనమని శరీరం గురించి మాట్లాడతాడు. ప్రభుత్వంలో ఉండి కూడా వీళ్ళు ఇంతమంది కాళేశ్వరం గురించి మాట్లాడినా, కేసీఆర్ గారి శరీరం గురించి మాట్లాడినా, ఆయన అలవాట్ల గురించి మాట్లాడినా, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడినా ఎవరికి ఏం జరగని హాని ప్రతిపక్షంలో వచ్చినాక జరుగుతుందా అండి? చెప్పండి, ఆలోచించండి మీరే. అధికార యంత్రాంగమే ఆయన ఉన్నప్పుడు ఆయన ఏం చేయలేకపోయాడు. నిస్సహాయుడు కేసీఆర్. ఎస్, ప్రతి ఒక్కళ్ళు బండబూతులు తిట్టిరు కదండి. ఆ యూట్యూబ్ వాడు పెట్టుకొని ఎవరన్నా నిలబడి అరే అది తప్పురా, భాష తప్పురా, అది కాదు, అట్లా పద్ధతి కాదు మాట్లాడడం. ఒక న్యూస్ పేపర్లను పెట్టుకొని వాటి చింపేయడాలు, లేకుంటే పౌడర్లు పెట్టుకొని పర్వర్షన్, అబ్సల్యూట్ పర్వర్షన్. కానీ ఏనాడైనా నిలబడి ఎవరన్నా మాట్లాడగలిగిరా? ఇవాళ కూడా అదే కాన్స్టెంట్ టార్గెట్ కదా. ఏం పాపం చేసిండు చెప్పండి. అసలు కేసీఆర్ ఈ రాష్ట్రానికి చేసిన పాపం ఏంటి చెప్పండి? కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమా? ఇవాళ నువ్వు దాచిపెడుతున్నావు చూడు రిపోర్ట్లు, తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ సర్వే అది వచ్చింది చూడండి. ఆ రిపోర్ట్ని ఇమీడియట్గా ఎందుకు దాచిపెట్టి ఫోటో దిగిండి బట్టి విక్రమార్క గారు, ఇమీడియట్గా వెబ్సైట్లోకి వెళ్ళి గాయం. ఎందుకంటే అందులో కేసీఆర్ చేసిన గొప్పతనం అందులో కనబడుతుంది. కాకపోతే అధికారులు కుమ్ముక్కయ్యారు. 10 మంది కావాలని గత ప్రభుత్వానికి సంబంధించి హైలైట్ చేసి చూపిస్తున్నారు, పాజిటివ్గా రాస్తున్నారు అని చర్యలకు కూడా ఆదేశాలు వచ్చినట్టున్నాయి. కావాలని అధికారులే చేశారనేది వినిపిస్తోంది కదా అక్కడ. నేను అనేది ఏంటంటే బట్టి విక్రమార్క గారు చదవరా ముందు, రిలీజ్ చేసేటప్పుడు కనీసం చదవరా? అండ్ ఇంకొకటి, రేవంత్ రెడ్డి ఒక్కడే పర్ఫెక్టు ఈ రాష్ట్రంలో. కేసీఆర్ నేరస్తుడే, హంతకుడే, కేటీఆర్ హంతకుడే, అధికారులు తప్పే, 100 మంది అధికారులు తప్పే, ప్రతిపక్ష వాళ్ళు తప్పే, ప్రజలు తప్పే. అశోక్ నగర్లో యువతను చెప్పిన 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు తప్పే. పోలీస్ బెటాలియన్ల వాళ్ళు మా కుటుంబ సభ్యులతో మేము సమయం గడుపుకోవాలి, నువ్వు 26 రోజులు పెట్టింది వాళ్ళు తప్పే. మూసి హైడ్రా బాధితులు నీ బుల్డోజర్ వచ్చి నా ఇల్లు కూల్చేస్తుంది చెప్పకుండా వాళ్ళు తప్పేనా? హైకోర్టు ఏంద్రాబాయ్ నువ్వు సాటర్డే సండేనే నీకు కావాలన్నా, హైకోర్టు కూడా తప్పేనా? నీ కొడంగల్ రైతులు మేము భూములు ఇయ్యము, అసభ్యకరంగా మహిళలు చెప్తున్నారు, వాళ్ళు మాతో ప్రవర్తించారు, వాళ్ళే తప్పేనా? అందరూ తప్పు, రేవంత్ రెడ్డి ఒక్కడు మాత్రం పర్ఫెక్ట్. రేవంత్ రెడ్డి మీద ఎలాంటి విచారణ జరగొద్దు. కొడంగల్లో సర్పంచ్ చనిపోయింది కదా సాయిరెడ్డి గారు, లెటర్ కూడా ఉంది కదా. ఇక్కడన్నా ఆ చనిపోయిన రాజలింగమూర్తి గారిది ఏం లేదు, అది భూత కాదా అని చెప్తున్నారు. లేదు ఇంకేదన్నా మరణాలు ఉన్నా కూడా ఏం లేదు, ఆ దుబాయ్ ఎవరో చనిపోయినారు, ఆయనది ఏమీ లింకు లేదు. కానీ ఇక్కడ సాయిరెడ్డి అనే వ్యక్తి లెటర్లో అనుముల బ్రదర్స్ చేపట్టి నేను చనిపోయినా అంటే నువ్వు ఇవాళ వరకు ఒక విచారణ కానిస్టేబుల్ని కూడా పంపించలేదు. మరి దాన్ని ఏం చెప్పాలి? మరి ఇప్పుడు దుబాయ్ అన్నారు, కేదార్నాథ్ మరణానికి
గతంలో రాడిసన్ బ్లూ ప్లాజాకి సంబంధించి అక్కడ డ్రగ్స్ కేసు ఆయన పాజిటివ్‌గా తేలారు. ఆ తర్వాత ఆ కేసు మళ్ళీ ఇప్పుడు తిరగదోడుతున్నారు కాబట్టి అక్కడ మరణం జరిగింది అనేది దానికి బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే అక్కడున్నారని, లింకులనేవి ఉన్నాయని, ఇవన్నీ మిస్టీరియస్ మరణాలుగా నమోదవుతున్నాయి. మొత్తము ఇప్పుడు కేసీఆర్ గారి మీద కాళేశ్వరము, ఇప్పుడు రాజలింగమూర్తి అని, రైట్? కేటీఆర్ గారి మీద, కేటీఆర్ గారు అనగానే ఫార్ములా అని, లేదు ఇంట్లో ఫంక్షన్ అని, లేకపోతే ఇప్పుడు దుబాయ్ అని, హరీష్ రావు గారి మీద ఫోన్ ట్యాపింగ్ అని, కవిత గారు రాగానే లిక్కర్ అని, కౌశిక్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడిరనో లేకుంటే పోలీస్ ఇన్స్పెక్టర్ అని, గండ్ర వెంకటరమణారెడ్డి గారు వారు హత్య అని, ఇంకేదైనా పేర్లు మర్చిపోతున్నాను నేను. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రాగానే అదేదో ఫైల్ మేనేజ్ చేసిరని, క్రిషాంక్ సోషల్ మీడియా పోస్టులు పెట్టిండని, దిలీప్ కొనతము ఆయన ఏదో హ్యాండిల్స్ నడిపిస్తుండని, ఇంకెన్ని పేర్లు చెప్పమంటారండి? మస్తు దునియా పేర్లు ఉన్నాయి. ఇట్లా ఎవరిని వదులుతున్నావు నువ్వు చెప్పండి. అంటే అల్టిమేట్గా 7 రోజులు ఉంటాయి వారంలో. నువ్వు 7 రోజుల్లో కనీసం ఈ ఒక్కొక్క మనిషి మీద ఇంత నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు కదా, ఇవి కాకుండా కొంచెం ఇవి చేయను. నీకు కక్ష కావాలి, జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడగానే జగదీశ్వర్ రెడ్డి గారిని బద్నాం చేయాలి, ఇంకొకళ్ళని చేయాలి, ఇట్లా మస్తు పేర్లు ఉన్నాయి కదా. ఇది కాకుండా కొంచెం వ్యవసాయం మీద కూడా సమయం కేటాయించు. ఇవాళ ఎండాకాలం వస్తున్నది, నీటి ఇబ్బందులు, ఆల్రెడీ కరెంటు కోతలు మనం చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో కూడా పవర్ కట్స్ అవుతున్నాయి. దాని గురించి నువ్వు పట్టించుకుంటలేవు. నువ్వు లా అండ్ ఆర్డర్ అనగానే బీఆర్ఎస్ నాయకులను తొక్కేయాలి, ఎల్ఎన్టీ సీఈఓని అరెస్ట్ చేపియాలి. ఇది కాదు లా అండ్ ఆర్డర్ అంటే. ప్రజల శాంతి భద్రతలు ఇక్కడున్న అన్ని కంట్రోల్ చేసుకో, అడ్మినిస్ట్రేషన్ చేయి. 7 రోజుల్లో నీకు ఒక రోజు నీ ఏఐసిసికి అవసరం, ఇంకొక రోజు నువ్వు ఈ లా అండ్ ఆర్డరు అంటే ఏది నువ్వు బీఆర్ఎస్ వాళ్ళను ఇట్లా టార్గెట్ చేసుకోవడానికి పెట్టుకో. కానీ 7 రోజులు నువ్వు మొత్తం ఇదే ఫోకస్ చేసుకుంటే, రోజు పొద్దున్న లేస్తే బండబుతులు తిట్టుకుంటూ ఇదే ఫ్రస్ట్రేషన్ చేస్తే రాష్ట్రాన్ని ఇక్కడ పాలిస్తావు నువ్వు. అల్టిమేట్గా నువ్వు రాష్ట్రాన్ని పాలిస్తలేవు. ఒకరోజు నేను కొడంగల్ రైతులను టార్గెట్ చేయాలి, ఒకరోజు నేను యూత్లను అటాక్ చేయాలి, ఒకరోజు నేను ఈ హైడ్రా బుల్డోజర్ని పంపండిరా ఇమీడియట్గా, సాటర్డే సండే శనివారం ఆదివారం రాగానే బుల్డోజర్ని వీళ్ళని పంపించాలి, మిగతా నేను బీఆర్ఎస్ వాళ్ళని టార్గెట్ చేయాలి. ఈ 7 రోజుల్లో నీకు పురుసతేడ దొరుకుతుంది. ఈ రాష్ట్రం ఏం కావాలి? ఇప్పుడు రాష్ట్రం ఏం కావాలి అంటున్నారు. ఒక సింపుల్ పాయింట్కి సంబంధించి ఇసుక అక్రమ రవాణా, గతంలో మీరు ఒక జీవో తీసుకొచ్చారు, ఇల్లీగల్ జీవో, అసలు ఇలా ఎలా జరుగుతుంది మైనింగ్ అనే దాంట్లో మీరు మాట్లాడారు. బట్ రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా ఒక పాయింట్ చెప్తున్నారు. ప్రతిరోజు 3 కోట్ల ఆదాయం అని వస్తుంది, మేము దాన్ని రెగ్యులరైజ్ చేసాము, సెటరైట్ చేసాము, అధికారికంగా వస్తున్నటువంటి ఆదాయం ఇది. గతంలో 30,000 టన్నుల వరకు పోయేది, ఇప్పుడు 70,000 టన్నులు వస్తుంది. ఈ లెక్కల్లో లాస్ట్ టైం చాలా మతలబులు చేశారు, బయటికి తేలకుండానే జరిగింది ఇదంతా. బట్ ఇప్పుడు మాత్రం ఆదాయం ప్రతిరోజు 3 కోట్లు వస్తుంది అనేది మొత్తం లెక్కలు. సంవత్సరం నేను లాస్ట్ టైం కూడా కవిత గారు మీతో చెప్పినాను, మొత్తం 2024 నుంచి ఇవాళటి వరకు మనం మాట్లాడుతున్న ఇవాళటి వరకు డే టు డే ట్రాన్సాక్షన్స్ని బయట పెట్టండి. మేము ఆనాడు పెట్టినాం, డే టు డే ట్రాన్సాక్షన్స్ని పెట్టగలిగినాం. నువ్వు చెప్తున్న ఈ 3 కోట్లు మేము టచ్ చేసినాం. ఇలా మార్చిలో, ఈ ఎండాకాలంలో వచ్చేసరికి ఫిబ్రవరి మార్చిలో వస్తుంది. అది పెద్ద విషయం కాదు. 800 కోట్లు మేము ఎప్పుడో దాటేసినాం. మేము ఆ పాలసీని తెచ్చి మేము అది చేసినాం కాబట్టే కదా. నువ్వు చేసింది కేవలం నీ టైంలో 10 సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కేవలం మీ ఆదాయం 30 కోట్లు మాత్రమే. కానీ ప్రభుత్వ ఆదాయాన్ని 800 కోట్లకు టచ్ చేసిందే కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ నువ్వు ఇవాళ ఏం చేస్తున్నావు? దానికోసం హడావిడేంది, ఫస్ట్ 24 గంటల తవ్వకాలు చేయండి అని, తర్వాత రాత్రి 9 వరకు శాండ్ లోడింగ్ చేయండి అని. నువ్వు చేస్తున్న అన్ని ఇంత ఎక్సర్సైజ్ చేస్తే నువ్వు ఇవాళ నువ్వు అంతకు టచ్ అవుతున్నావు. మేము నార్మల్గా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6. మేము అనేది ఏంటంటే, మొన్న శ్రీధర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ కదా మైన్స్కి, వారు ఒక అఫీషియల్ రికార్డు స్టేట్మెంట్ ఇచ్చిరండి. ఏది జస్ట్ మొన్న 10 రోజుల్లో 176 కేసులు అని. అంటే దాని అర్థం ఏందన్నట్టు, నువ్వు ఎంత ప్రగల్భాలు పలికినా, రేవంత్ రెడ్డి ఎన్ని చెప్పినా కూడా ఇంకా అక్రమ ఇసుక జరుగుతుంది అన్నట్టే కదా. 10 రోజుల్లో 176 కేసులు. అంటే నేను అనేది ఏంటంటే సెటరైట్ కాదండి, మొత్తం వైలేషన్ చేసి, మొత్తం కరప్షన్ చేసి, ఇవాళ అల్టిమేట్గా టోటల్ ఆదాయం చెప్పండి. లెక్కలు కూడా తారుమారు చేస్తారు కవిత గారు. ఇవాళ రిపోర్ట్సే చెప్తున్నారు ఆదాయం తగ్గింది. క్యాగ్ చెప్తున్నది 12,000 కోట్ల ఆదాయం అని, నువ్వు చెప్తున్నావు 18,000 కోట్ల ఆదాయం అని.
ముఖ్యమంత్రి అబద్ధాలు మాట్లాడొచ్చునా? దీనికంటే పెద్ద అబద్ధం చెప్తాను. మొన్న రిపోర్టు ఆర్థిక శాఖ మంత్రి గారు, మన డిప్యూటీ సీఎం గారు బట్టి గారు, ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ రాబోతుంది కాబట్టి ఆ స్టడీ అంతా వాళ్ళు చేస్తారు కదా, వారు రిలీజ్ చేసిన దాంట్లో మిత్తికి, అప్పులు తీసుకున్న మిత్తికి కడుతున్నది 22,000 కోట్లను ఉన్నది మొత్తం సంవత్సరానికి. ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారు? నెలకు చొప్పున 6,500 కడుతున్నాము అని చెప్పారు. అంటే నెలకు చొప్పున 6,500 ఇంటూ 12 నెలలు అంటే సుమారు 75,000 కోట్లు. అక్కడ యావరేజ్ చూసుకుంటే కేవలం 2,000 కోట్లు. మిగతా 4,000 కోట్లు ఎక్కడ గాయబవుతున్నాయి చెప్పండి? ఏఐసిసికి పంపిస్తున్నారా? ఎటుపోతున్నాయి 4,000 కోట్లు? ఇక్కడ మార్జిన్ తేడా ఉంది. ఏది క్యాగ్ చెప్పిన రిపోర్ట్లో ఆదాయంలో, ఇక్కడ మీరు చెప్తున్న మిత్తికి కూడా తేడా ఉన్నది. ఇలా భద్రత లేదు. సమాచారం ముఖ్యమంత్రి పొద్దున్న లేస్తే అబద్ధాలు చెప్తున్నాడు. ఇక్కడ లెక్కలు అబద్ధాలే. కొడంగల్ నేను ఫార్మా అనలేదే. ఫార్మా ఎవరు చెప్పారు మీకు? నేను పరిశ్రమలు కదా అన్నది. గెజెట్ అబద్ధం చెప్తుందా అండి? రాజముద్రతోనున్న గెజెట్ తీసింది, అందులో ఫార్మా అని రాసి ఉంటుంది. పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఇలా ప్రధాని గారి దగ్గర పోయారు. ఇక అదైతే ఇంకా పెద్ద దారుణం అండి. ముఖ్యమంత్రి గారు 36సారి ఢిల్లీకి పోయినప్పుడు వారు ఏమంటారంటే, నేను రాహుల్ గాంధీ దగ్గర పోలే. రాహుల్ గాంధీ గారి దగ్గరికి ఎప్పుడు పోయారో మనకు తెలియదు. పోయినరో లేదో కూడా మనకు తెలుస్తలేదు. మొన్న పోయినరో అని చెప్పారు కదా. పోయినసారి అంటే పోయినరో లేదో కూడా మనకు తెలియదు. వాళ్ళ ముఖ్యమంత్రి కార్యాలయం లీక్ ఇచ్చింది. ఫోటో దొరకలేదు రాహుల్ గాంధీ గారిది. అందుకే పాత ఫోటోని మీడియాకి సర్క్యులేట్ చేశారు. 1 సంవత్సరం నుంచి రాహుల్ గాంధీ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు 1-to-1 లేటెస్ట్ ఫోటో లేదు. ఇక కలిసిరా లేదా, అపాయింట్మెంట్ లేదా? ప్రతిసారి ఫోటోలు తీసుకొని బయటికి రిలీజ్ చేయాలని లేదు కదా. రేవంత్ రెడ్డి గారు చేస్తారు కదా, ప్రచారం చేసుకుంటారు. ఎందుకు మోదీ గారికి ప్రతిసారి షాలు కప్తలేరు? అది భలే ఉన్నది. బీజేపీకి చెందిన మన దేశ ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు, మరి కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు ఇంటర్నల్ వ్యవహారం సంబంధించి మేమేమో షోదా కన్స్ట్రక్షన్స్ విషయం మీద కేంద్ర మంత్రిని కలిసినప్పుడు మేము మా ఫోటో అడిగిరు కదా. అందరూ కేంద్ర మంత్రిని కలిసినావా నువ్వు? కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు పోయినావు? నువ్వు ఫోటో బయట పెట్టు అనేసి అన్నారు. మరి ఇదే క్వశ్చన్ మేము ఇవాళ అడుగుతున్నాం. ఇంకొక విషయం అంటున్నామండి. సరే రాహుల్ గాంధీ గారిది పక్కన పెట్టండి, ఎందుకంటే మాకు అనుమానం ఏంటంటే ఇంటర్నల్గా ఏదో ఉన్నది కావచ్చు కాన్ఫ్లిక్ట్, ఆయన ఫోటో అసలు కలుస్తున్నారో లేదో అని. ఏదేమైనా ప్రధాని గారిని కలిసిరు, సంతోషం, కలిసిరు. 36 సార్లు పోయారు. పోనీ ఈ సంవత్సరం బడ్జెట్, కేంద్ర బడ్జెట్లో మనకి ఏమన్నా వచ్చిందా తెలంగాణ రాష్ట్రానికంటే? సేమ్ అదే రెగ్యులర్, ఏమీ రాలే. ఏమన్నా అంటే వాళ్ళు ఏమంటారు అంటే ఆ రోడ్లు రేళ్ళు ఇవే చెప్తారు, కానీ ప్రత్యేకంగా ఒక గిఫ్ట్ సిటీ లాగాను, ఒక డిఫెన్స్ కారిడార్ లాగాను, ఓ ఐఐఎం లాగాను ఇట్లాంటివి మనకి ఏమీ రాలేదు. మీరు సేమ్ అదే విషయాలు అడిగారు. పంచామృతం, నాకు పంచప్రాణాలు ఇట్లా అన్నీ అని చెప్పుకుంటూ ప్రాజెక్టులు ఇవి రెగ్యులర్గా అడుగుతున్నారు. ఈసారి విచిత్రం ఏంటంటే ఈయన స్థాయి మర్చిండు. ఎందుకంటే బయటికి వచ్చి ఈయన హత్యలు, కటాకారకణం ఇదంతా కుట్రలు మాట్లాడాడు. ప్రధాని గారు రివర్స్లో, ప్రధాని గారు కూడా వారి స్థాయి మర్చి మీ రాష్ట్రం ఇవన్నీ ఇవ్వాల్సి ఉంది కదా అని పెద్ద లిస్ట్ ఇచ్చారు. అవును, మరి అవన్నీ పెండింగ్ లో ఉన్నాయి, అసలు ముందు కదలట్లేదు. అవన్నీ చేయకపోవడానికి కారణమే కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు కోఆపరేట్ చేయలేదు కేంద్రానికి. ఓకే, నేను అనేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం మొదటిసారి వాళ్ళు ఇట్లా లిస్ట్ ఇచ్చారు కదా, మనం ఎంత ఆశ్చర్యపోతున్నాం అందరం. మరి ఇతర రాష్ట్రాలు అందరు పర్ఫెక్ట్గా ఉన్నారా? నువ్వు వచ్చే ప్రతి రాష్ట్రం వాళ్ళకి ఇట్లనే ఇచ్చినవా? ఆంధ్రప్రదేశ్, గతంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నో స్కీమ్స్ని నువ్వు అనుకున్నది. చంద్రబాబు నాయుడు గారు అపోజ్ కూడా చేశారు నరేంద్ర మోదీ గారిని. ఆంధ్రప్రదేశ్ నువ్వు నాకు ఇంత ఇచ్చేది ఉంది, తమిళనాడు నువ్వు నాకు ఇంత ఇచ్చేది ఉంది, బీహార్ మీరు చాలా దారుణంగా ఉన్నారు, నాకు ట్యాక్సులు సరిగ్గా ఇస్తలేరు, మీరు ఎక్కువ తీసుకుంటుర్రు, ఇచ్చేది తక్కువ, బీహార్ ఇది నీ లెక్క, ఉత్తరప్రదేశ్ ఇది నీ లెక్క. 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అని చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాట్ రేవంత్ రెడ్డి ఆర్ నరేంద్ర మోదీ. తెలంగాణ ఈ దేశానికి ఇంత ఇస్తుంటే ప్రధానమంత్రి ఈ రాష్ట్రాన్ని కించపరిచినట్టు కాదా? ఇది డెఫినెట్గా కించపరిచినట్టే. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు, నేను అనేది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాదు, కాంగ్రెస్ కాదు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ దగ్గరకు వచ్చి మేము మీకు ఇంత ఇస్తున్నాం, డెఫినెట్గా ఇస్తున్నాం, ఈ రాష్ట్ర ప్రజలందరూ ట్యాక్సులు కడుతున్నారు యాజ్ ప్రౌడ్ ఇండియన్ సిటిజన్స్గా, మాకు ఇవి కావాలి, మాకు ఈ ప్రాజెక్టులు కావాలి, మాకు ఈ జాతీయ హోదా కావాలి, మాకు రకరకాల ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పినప్పుడు హుందాగా మీరు స్వీకరించాలి. కానీ మీరు ఫస్ట్ ఇది ఇవ్వండి, ఆ తర్వాత మేము ఇది ఇస్తాము అని చెప్పడం ఏంటిది? ఏ రాష్ట్రం ఎంత ఇస్తుంది చెప్పండి, లెక్కలు తీయండి, ప్రతి రాష్ట్రానికి ఇట్లనే రాయండి ప్రధానమంత్రి గారు.
సో యూజువల్గానే దీనికంటే ముందు కవిత గారు నేను ఒకటే అడుగుతున్నాను, తెలంగాణకు నువ్వు ఇట్లా ఇచ్చిన లిస్టు లాగా ఎప్పుడన్నా మనం చరిత్రలో యాజ్ అ జర్నలిస్ట్ మీరు దశాబ్దాలుగా ఉన్నారు, ఎప్పుడైనా ఏ ప్రధానమంత్రి అయినా ఇతర రాష్ట్రానికి ఇట్లనే లెక్కలు రాసిచ్చిర్రా? నెవర్ హర్డ్, నెవర్ సీన్. యూజువల్ గా ఏంటంటే మన తెలంగాణకి సంబంధించి కేంద్రం ఒక వివక్ష చూపిస్తోంది, ఇక్కడ స్థానిక రీజనల్ పార్టీ ఉంది కాబట్టి కోఆపరేట్ చేయట్లేదు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ పెండింగ్ లో ఉండడానికే కారణం ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ సర్కారు. సీఎంగా కేసీఆర్ మాకు కోఆపరేట్ చేయలేదు, మేము అన్నీ చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ కనీసం అక్కడ భూమి అలాట్ చేయలేదు, మేము అలాట్ చేసిన దానికి కూడా కావలసినటువంటి నిధుల బకాయిల చెల్లింపులు ఇలాంటివి విద్యుత్కు సంబంధించి బకాయి చెల్లింపులకు జరగలేదు. పిఎం ఆవాస్ యోజన కింద మేము కేటాయిస్తాము అని చెప్పినప్పుడు కూడా దానికి ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు, లెక్కల్లో అవకతవకలు, ఇవన్నీ కూడా సెట్ చేయాల్సినటువంటి అవసరం లేదంటారా? ఒకటి నేను ఒక విషయం చెప్తాను. సరే, ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీ ఉండే, కేసీఆర్ గారు నాయకులుగా ఉండే, వెస్ట్ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ గారు ఉండే కదా, డిఎంకే స్టాలిన్ గారు ఉన్నారు కదా, ఢిల్లీలో సరే మొన్నటి వరకు కేజ్రీవాల్ గారు ఉండే కదా, ఎన్నో చోట్ల ప్రాంతీయ పార్టీ నాయకులు ఉంటారు. పోనీ మీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇట్లాంటి చోట్లలో ఉన్నారు. బీహార్లో కూడా ఇప్పటికీ బీహార్లో బీజేపీ ముఖ్యమంత్రే కదా. మరి ఏమైనా మెరుగుగా మా తెలంగాణ కంటే ఏమైనా గొప్పగా ఉన్నారా? లేదు, మీరు చెప్తున్న అద్భుతమైన అరే ఏంటిదండి మీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఆ ఇండ్ల కంటే గుడిసెలను చూపెట్టి కూడా ఇల్లు అని అన్నారు, కానీ ఇక్కడ షాన్దార్ డబుల్ బెడ్రూమ్లు కట్టిర్రు. దానికోసం ఎంత కాంపిటీషనో మీకు తెలుసు. ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో డబ్బులు కట్టుకొని ఆ బెనిఫిషరీస్, ఇక్కడ అట్లాంటిది ఏం లేదే. ఇక్కడ ప్రజలు కట్టుకోరు, అందులో ఒక పర్సెంటేజ్ ప్రజలు కూడా కట్టుకుంటారు. ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. నువ్వు ఇచ్చే కిసాన్ సమ్మాన్ నిధి అని ఎంత ఇస్తున్నావు? నీ కిసాన్ సమ్మాన్ నిధిలో 2000 మొత్తం ఒకటేసారి గంపగుత్త, అంతే, దట్స్ ఆల్. కానీ ఇక్కడ మేము ఫస్ట్ 10 అని చెప్పినాం, ఆ తర్వాత 16 అని చెప్పినాం. మమ్మల్ని చూసి ఎంతోమంది అడాప్ట్ చేసుకున్నారు. డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కానివ్వండి, ఇలా మేము మొదలుపెట్టిన స్కీమ్స్ని ఆదర్శవంతంగా ఇతర రాష్ట్రాల్లో ఇన్ఫ్యాక్ట్ కేంద్రం కూడా అడాప్ట్ చేసుకున్నవి ఉన్నాయి. సో ఒక ప్రాంతీయ పార్టీ ఉన్నంత మాత్రాన డెఫినెట్గా ఎన్నో రాష్ట్రాలు అపోజ్ చేసింది. గతంలో ప్రధానమంత్రి స్కీమ్స్లో ఇదే గరీబ్ కళ్యాణ్ యోజనలో గుజరాత్ ఖుద్ ఇనిషియల్లీ అపోజ్ చేసింది, అది వాస్తవం. సో మేము అనేది ఏంటంటే రాష్ట్ర దట్ ఈస్ కాల్డ్ ఫెడరల్ డెమోక్రసీ కానివ్వండి, లేకపోతే ఫెడరల్ సిస్టమ్ అనండి, పార్టిసిపేషన్ అనండి, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రైట్ కూడా లేదా, ఇది కరెక్ట్ కాదు కేంద్రానికి అని చెప్పేటట్టు ఉన్నది. ఇవాళ హిందీ ఆపోజిషన్ వద్దు అని తమిళనాడు వాళ్ళు అపోజ్ చేస్తుంటారు, యూజీసీ ఆపోజిషన్ వద్దని సౌత్ ఇండియన్ స్టేట్స్ మాట్లాడుతుంటుంది, డీలిమిటేషన్. కానీ దాన్ని నువ్వు ముడిపెట్టి అందుకు మేము రాష్ట్రానికి మేము ఇది చేయము అని నువ్వు లింక్ చేయడం ఏంటది? ఇవాళ డెఫినెట్గా ఈ విషయంలో మాత్రం ప్రధానమంత్రి గారు చేసింది తప్పు. వాట్ ఎవర్ రేవంత్ రెడ్డి గారు బయటికి వచ్చి ఏదన్నా మాట్లాడివ్వండి, రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద కొట్లాడాలి, 100% కొట్లాడాలి. బాధ్యత 8 మంది బీజేపీ ఎంపీల మీద కూడా వేశారు రేవంత్ రెడ్డి. నేను అనేది ఏంటంటే ఒట్టి బాధ్యత వేయడం కాదండి, మన రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానపరిచిండు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈయనే కొట్లాడలేదు, ఈయనే మాట్లాడలేదు. నేను నిన్న యాక్చువల్లీ చూసినాను, ఈయన బయటికి వచ్చి ఇవేదో కేసీఆర్ గారిని ఇవన్నీ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అసలు మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఆఫ్ ద స్టేట్ షుడ్ బి దట్ ప్రధానమంత్రి మన రాష్ట్రాన్ని అవమానపరిచిండ్రు. దీనికంటే ముందు కనీ విని ఎరగనట్టు ఎప్పుడు కూడా ఏ రాష్ట్రానికి మీదింత లెక్క ఉంది, మీదింత బకాయిలు ఉన్నాయి, ఎందుకు లేవు? అసలు ఇదంతా కూడా మీ కేంద్ర స్పాన్సర్డ్ స్కీమ్స్ గురించే కదా. సో మేము అనేది ఏంటంటే మా రాష్ట్రానికి నువ్వు కాంట్రిబ్యూట్ చేసినప్పుడు మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, కానీ నువ్వు ఏ బేసిస్గా ఇవాళ లెక్క తీసుకొని వస్తావు? దిగ్గజారుడు రాజకీయాలు నరేంద్ర మోదీ గారు చేశారు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, బట్ ద వర్స్ట్ పొలిటీషియన్ ఎవర్. ఒక రాష్ట్రాన్ని ఇంత ఇన్సల్ట్ చేయడమా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తే నేను నీ లెక్క రాసి పెట్టినా ఇగో తీసుకో అని ఇవ్వడమా? ఏందండి ఇది? అంటే ఏదేదో దుకాందారీ సిస్టమ్, బార్టర్ సిస్టమ్ అని అంటారు చూడు, నువ్వు ఫస్ట్ ఇది చేయి తర్వాత నేను ఇస్తా అని. సో పెండింగ్ పనులు ఉన్నాయి, సరికొత్తగా స్టార్ట్ చేయాలి అంటే మళ్ళీ అవి పెండింగ్లో పడకుండా ఉండడానికి అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి కదా, లెక్కలు అనేవి ఉంటాయి కదా. చూడండి, ఒకటి వీళ్ళ ఫిట్టింగ్ ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడే ఉన్నది ఉదాహరణకు, వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అక్వైర్ చేయాలి, ఆ తర్వాత మేము ఇవన్నీ చేస్తామని. మరి ల్యాండ్ అక్వైర్కి చాలా ఖర్చు అవుతుంది కదా కవిత గారు. నువ్వు సెంటర్ షేరు, స్టేట్ షేర్ అని అంటే స్టేట్ ఎన్నో చేస్తున్నది, ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నది. నీ ఉప్పల్ ఫ్లైఓవర్ ఎందుకు కంప్లీట్ కాలేదు చెప్పు? నువ్వు కనీసం నీ కేంద్రం చేపట్టిన ఒక ఫ్లైఓవర్ ఎందుకు కంప్లీట్ కాలేదు చెప్పు? ఇన్ని విషయాలు మాట్లాడుతున్నాం కదా మనం. ఫ్లైఓవర్ పెద్ద విషయం కాదు. నీ ఉప్పల్ ఫ్లైఓవర్ ముందు బీఆర్ఎస్ ప్రభుత్వము కోవిడ్ సమయంలో ఎన్ని ఫ్లైఓవర్లు పూర్తి చేసింది, ఎన్ని ఆర్యూబీలు పూర్తి చేసింది? నువ్వు చేయడానికి అది ఉన్నది కనీసం. మరి అది నీ పెండింగ్ పని కాదా?
సో అల్టిమేట్గా నీ ప్రయారిటీస్ ఏంటి చెప్పు. మేము అనేది ఏంటంటే వాళ్ళది ఒకటే విషయం చెప్తున్నాం, రాష్ట్రం ఇంత పెట్టాలి, కేంద్రం ఇంత పెడుతుంది, ఫస్ట్ రాష్ట్రంని పెట్టిపోయండి. ఏంది ఇదంతా వాళ్ళు తీసుకునే స్కీమ్స్లో? ఇక్కడ ఇంకొక అంశం, నిన్న సీఎం మాట్లాడిన దాంట్లో బీఆర్ఎస్ బీజేపీకి హెల్ప్ చేస్తోంది, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాండిడేట్ని కూడా నిలబెట్టలేదు అనేది. ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే ఒక విషయం చెప్తానండి, ఎంత కాంట్రడిక్షన్ ఉన్నది అంటే, ఒకటి క్లారిటీ తెచ్చుకోండి. మా మీద వేసే ఆరోపణలకు రెండు అంటున్నారు, బీజేపీకి లాభం అని అంటున్నారు, ఆ బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న తను కూడా గెలుస్తున్నాడు, బీఆర్ఎస్ ఓట్స్ అటే పడుతున్నాయని పేపర్లలో కూడా రాస్తున్నారు. ఏదన్నా ఒకటి ఫిక్స్ అవ్వండి, మా మీద వేసే ఆరోపణ రెండు పార్టీలకు ఎట్లా చేయగలుగుతామండి. ఇక అదొకటి పక్కన పెడితే మేము అభ్యర్థిని ఎందుకు పెట్టలేదు, నంబర్ 1 అసలు ఫస్ట్ విషయం ఏంటిదంటే, చూడండి కాంగ్రెస్ ఇవాళ మమ్మల్ని ఏదో 0-0-0 అని ఏదో మాట్లాడుతున్నారు కదా, ఢిల్లీలో కాంగ్రెస్ 0 వచ్చింది కదా, మరి రాహుల్ గాంధీ గారు ఉండేది ఢిల్లీలోనే కదా, వారి నివాసం ఢిల్లీలోనే ఉన్నది కదా, తట్టబుట్ట చదువుకొని వెళ్ళిపోతారా? కాదు కదా. మేము అనేది ఇదే కాంగ్రెస్ 2014 నుంచి 2023 వరకు మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది, జిహెచ్ఎంసీలో 1. ఆ తర్వాత మీరు గమనిస్తే దుబ్బాక ఎలక్షన్స్ ఓడిపోయిన పరిస్థితి, 3rd ప్లేస్. హుజరాబాద్లో 3000 ఓట్లు వచ్చినాయి, డిపాజిట్ గల్లంతు. మునుగోడులో వాళ్ళ సిట్టింగ్ సీట్, అది కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీట్, ఓడిపోయినరు. ఎన్నో ఓడిపోయిన పరిస్థితి వాళ్ళకు కూడా వచ్చింది కదా. కానీ అట్లా అని కాంగ్రెస్ పార్టీ ఖతమైపోయింది అని అన్నామా? లేదే. సో మేము అనేది ఈ ఒక్క ఎలక్షన్లో మాకు నష్టం జరిగి ఉండొచ్చు కాక, మేము ఇవాళ ఏమంటున్నాం అంటే, గతంలో కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో పాల్గొనలేదు. నంబర్ 1. స్ట్రాటజిక్గా మీరు ఏపీని కూడా గమనించండి. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని ఎలక్షన్స్ ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్స్లో పాల్గొనలేదు. ఎందుకు అని అంటే, ఇవాళ 100% కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది డెఫినెట్గా. కానీ బీయింగ్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ కొన్ని ఎలక్షన్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ అనేటివి ఉంటాయి డెఫినెట్గా. ఆ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి, ఓహో మాకు చూడండి మ్యాండేట్ వ్యతిరేకత లేదు ఇది అదని చెప్పే ఒక కారణాలు అనేటివి ఉంటాయి. సో మేము అనేది ఏంటంటే, మేము ఇవాళ మా ఇంపార్టెన్స్ మాకున్న క్రూషియల్ థింగ్, మేము రేపు ఏదో ఎలక్షన్ వస్తుందనో ఆ ఎలక్షన్ కోసం పనిచేస్తలేము. అల్టిమేట్గా ఇక్కడ ఇవాళ మేము రోజువారీగా చూస్తున్నాం. ఒక 1 year ఆపోజిషన్ జనరల్లీ ఎట్లుంటుంది తెలుసా కవిత గారు, ఆపోజిషన్ ఎందుకు తొందరపడుతుంది అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ రివర్స్ ఉన్నది. మేము వాస్తవానికి మేము టైం ఇస్తామయ్యా మీకు అని మా కేసీఆర్ గారు అయితే టైం ఇచ్చేసారు కదా, కేసీఆర్ గారు మాట్లాడతలేరు. కానీ ప్రజలు రండి మీరు మాట్లాడండి మా ఇష్యూస్, మాకు ఎందుకు తెచ్చుకున్నాం ఈ ప్రభుత్వాన్ని అని వాళ్ళ ఏడుపు చూస్తున్నాం, ప్రజల బాధలు చూస్తున్నాం, ప్రజల కన్నీరు చూస్తున్నాం. ప్రజలను ఒక్కొక్క ప్రజలు పోలీస్ స్టేషన్లలో ఉంటున్నారు, ప్రజలు దాడిలో హాస్పిటళ్లలో ఉంటున్నారు, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రజల కోసం నిలబడుతున్నాం. సో అల్టిమేట్గా మా టార్గెట్ అది. ఎలక్షన్స్ ఏముందండి, అవి వస్తూ ఉంటాయి, వాటిని కంప్లీట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు 3 స్థానాలకు జరుగుతున్నాయి, 3 ఎమ్మెల్సీలకు జరుగుతున్నాయి. అందులో నిజంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు గెలిచే వాళ్ళేమో కదా. అప్పుడు కవిత గారు ఒకటి, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మీకు గుర్తుంటే ఫస్ట్ అప్పుడు ప్రచారం చేసిరు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పాల్గొనదు, వదిలేసుకున్నది అని అన్నప్పుడు ఏమైంది, నాగేశ్వర్ గారికి బయటికి వెళ్ళి సపోర్ట్ ఇస్తారు అని అన్నది. కానీ ఏమైంది, సురభివాణిదేవి గారిని పెట్టాం, బ్రహ్మాండంగా మేము సీటు బీజేపీ సిట్టింగ్ సీట్ని కూడా మేము గెలుచుకున్నాం. మేము అనేది ఏంటంటే, ఇవాళ కూడా మమ్మల్ని వదిలేయండి, రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు నాకు ఇది ఇంపార్టెంట్ సీట్ కాదని, ఆయన చేతులు ఎత్తేసిండండి, ఇంకా మమ్మల్ని ఎందుకు అంటున్నారు? మేమన్నా ఒక స్టేట్మెంట్ మాట్లాడలే, మేము వీళ్ళకి వేయండి వీళ్ళకి వేయకండి అని మేము మాట్లాడతలేము. ముఖ్యమంత్రి అక్కడికి పోయి ఈయన ఓడిపోయినా నాకు ఫరక పడదు అంటే, నువ్వు చేతులు దుకాణం ఎత్తేసినావు, నువ్వు బీజేపీకి లాభం చేస్తున్నావు. నువ్వు ఏకంగా ప్రచారం అయిపోగానే నువ్వు డైరెక్ట్ ఎక్కడికి పోయినావు, బాస్ దగ్గరకు పోయినావు, బీజేపీ బాస్ దగ్గరకు పోయినావు. సార్ నువ్వు చెప్పినట్టే నేను ఆడ దుకాణం ఎత్తేసినా, మీ బీజేపీకి ఓట్లు వచ్చేటట్టు ఆడ చేసిన పాయింట్స్ తెచ్చుకున్నావు. నా మీద ఎస్ఎల్బీసీ విచారణ చేపట్టకండి, మీకు ఆడ ఎమ్మెల్సీ సీట్ కన్ఫర్మ్, నేను పోయి అట్లా ప్రచారం చేసి వచ్చేసిన, ఇక మనం గెలవము అని చెప్పింది కాదా. స్టేట్ ఫ్రమ్ ఎలక్షన్ క్యాంపెయిన్ ఎమ్మెల్సీ, ఆ స్టేట్మెంట్ మీరు గమనించండి. చేతులు ఎత్తేసిండు, ముఖ్యమంత్రి పోయి ఓడిపోయే గురించి మాట్లాడిండు, నేరుగా అక్కడికి వెళ్ళి ఎక్కడికి పోయిండు, నేరుగా డైరెక్ట్ ఢిల్లీకి పోయిండు. ఇక మమ్మల్ని అంటారా కలిసి ఉన్నామని? ఆయన నాకు కలిసి ఉన్నది, ఇలా ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి బండి సంజయ్ గారు బీఆర్ఎస్ మీద సిబిఐ పెట్టండి, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద మర్డర్ కేసులు వేయండి. ఇద్దరికి కావాల్సింది ఏందండి, జైల్లో ఉండాలి, గంతే. ప్రజలు ఆలోచిస్తారు కదా, ఇద్దరు పొద్దున్న లేచి ఇటు సిబిఐని పంపుతాం, ఇటు ఈడీని పంపుతాం, ఇటు ఐటీని పంపుతాం,
మేము చేస్తున్నది ఏంటిది చెప్పండి, మేము చేస్తున్న నేరం ఏంటిది? అల్టిమేట్గా మేము మాట్లాడుతున్నది పబ్లిక్ ఇష్యూసే. ఆ ప్రజలే మమ్మల్ని కాపాడుకుంటారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎవరెవరితో కలిసి ఉన్నారా, ఎవరెవరితో కలిసి లేరా. ఎస్ క్రిషాంక్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం, బోల్డెన్ డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.